మిత్రులకు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు పెద్దలకు అందరికీ ఉద్యమ నమస్కారాలు జేబీలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాధాకరమైన విషయము. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే మొదటి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు ఈ రోజు అధోగతిలోకి మారిపోతుంటే మనకి కుమిలిపోయే పరిస్థితి ఉండే బదులు చైతన్యమయ్యి ఈ గ్రామంలో వీక్షిస్తున్న ప్రజలకందరూ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఒకటే మనవి చేస్తున్నా. చైతన్యం కాండి. మన ప్రాంతంలో మన దగ్గర మా అనాక్రాంతం గురవుతున్నటువంటి భూములను చూస్తున్నాం. ఇది బాధకరమైన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు అదే ధనబలం ఉన్న వాళ్ళు వారేమో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఉక్రవాగులు ఎత్తనేమి, కేసుగిరాలు ఎత్తనేమి, ఇది అందరివా ఎత్తనేమి ఈ ప్రాంతాలలో ఉన్న స్థలాలను పక్కా చేస్తూ మేడ్మిద్దలు కట్టడం వల్ల కింద చిటికా సీమ అనేది చిన్న చిన్న మన లాంటి కులస్తులు కూడా చిన్న కులస్తులు వారు కొట్టాలా వేసుకొని పోయినప్పుడు వాళ్ళు మాత్రమే దౌర్జన్యాలు చేస్తున్నారు. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను, ఈ ప్రాంతంలో కర్నూలులో ఉన్న ప్రాంతానికి మన గవర్నమెంట్ ల్యాండ్ కానీ వాగులు కానీ వంకలు కానీ ఇవి అనాక్రాంతం కాకుండా ఒకవేళ అనాక్రాంతానికి అయితే ఇమ్మీడియట్ గా ధనిక వర్గం ఇమ్మీడియట్ గా వాళ్ళు విరమించుకుంటే సామాన్యులు కూడా విరమించుకోవడానికి బాగుంటుంది. ఈ యొక్క ప్రాంతాన్ని మనం సురక్షితంగా ఉంచుకోగలుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం. మనము ఈ మన ప్రాంతాలు ఎక్కడైతే సురక్షితంగా ఉండవో, ఎక్కడైతే స్వచ్ఛతనంగా ఉంటుందో మన ఆరోగ్యం ఉండాలంటే మనందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ప్రజల కులాలకు మధ్య అతీతంగా మనందరం ఐకమత్యమై మన నగరాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క ప్రజా సంఘాల ఐక్య వేదిక ఏ పిలుపునిస్తే ఈ పనిచేసే కార్యక్రమానికి భారీ ఎత్తున అసలు కనివిరని ఎరగని రీతిలో ఈ ప్రాంతానికి రాజకీయ నాయకులు అనేది ప్రభుత్వానికి అధికారులకు ఎత్తని ఒడుకు పుట్టే విధంగా మనం చైతన్యం కావాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే అధికారులు ఎత్తనే, పోలీసు యంత్రాంగం ఎత్తనే, ప్రతి పౌరుడు ఈ ప్రాంతం ఈ టౌన్ లో పుట్టిన ప్రతి ఒక్క మనిషి జీవించే వ్యక్తి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా మీరు అందరూ గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు బుడగ సంఘాల సంఘం తరఫున మేము కట్టుబడి ఉంటాం. మేము కూడా ఈ ప్రాంతంలో ఈ టౌన్ లో జీవిస్తున్నాం. కాబట్టి మా ప్రాంతాన్ని రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, స్వచ్ఛదనంగా ఉంచుకోవడానికి మా వంతుగా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.